దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ వందనాలు. ఈరోజు 2వ కీర్తనల గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆశీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. ఇంకా కింద వరకు 12 వచనాలు ఉంటాయి. ఈ కీర్తనల గ్రంథంలో 1, 2 ఇవన్నీ కూడా మనం అధికంగా చదివినవి, కంఠస్థం చేసినవే. నిన్నటి దినాన మొదటి కీర్తన ఎవరు రాశారో పైన రైటర్ పేరు లేదని చెప్పుకున్నాం మనం. ఈ కీర్తన మాత్రం దావీదే రాశాడు. పైనైతే దావీదు గారు రాసినట్లుగా లేదు, కానీ ఇది ప్రవచన కీర్తన, ఒక ప్రవచనం అన్నమాట. ఆ ప్రవచనంలో ఏముందంటే, ఈ భూరాజులందరూ కలిసి వాళ్ళందరూ కూడుకుని వ్యర్థమైన దాని గురించి ఆలోచనలు చేసుకుంటున్నారంట. ఏమనంటే, రండి వాళ్ళ కట్లేంటో త్రెంచేద్దాం, వాళ్ళ యొక్క విషయాలేంటో, వాళ్ళ దేవుడేంటో, వాళ్ళ దేవుడైన యెహోవా ఏంటో, ఆయన అవన్నీ కూడా వాళ్ళ చేసినటువంటి పనులు, ఆయన యొక్క కార్యాలు, అన్ని విషయాలలో మనం ఏం చేద్దామంటే అల్లరి చేద్దాము, వాళ్ళని కట్లు త్రెంచేద్దాము అని వాళ్ళందరూ ఏలికలు ఏకీభవించి దేవునికి విరోధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళు విరోధంగా నిలవబడుచున్నారంట. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారంట. వ్యర్థమైన దానిని గురించి వాళ్ళు అల్లరి చేస్తూ, అల్లరి రేపుతూ, మరి దేవునికిను అభిషిక్తునికిను విరోధముగా ఈ భూరాజులు, మనుషులు కాదు, మనుషులు మామూలుగా దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు, మనకు విరోధంగా మాట్లాడుతున్నారు, మనకు విరోధంగా లేస్తున్నారు అని అంటే అదొక విషయం. భూరాజులు అంటే ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి రాజు కాదు, భూమి మీద ఉన్నటువంటి రాజులందరూ కూడా క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తామన్న వాళ్ళే. రష్యాలో, చైనాలో, ఎక్కడ పడితే అక్కడ ప్రతి దేశంలో కూడా భూమి మీద ఉన్నటువంటి రాజులందరూ కూడా ఆయన దేవుడైతే మనకేంటి, మనము ఆయనకు విరోధంగా లేద్దాము, మనమే రాజుమి తప్ప ఆయన కాదు, వాళ్ళ దేవుడు కాదు. అసలు ఈ యొక్క క్రైస్తవ్యాన్ని భూమి మించి లేకుండా కొట్టేద్దాం, ఆ ప్రజలను అసలు భూమి మీద లేకుండా తీసేద్దాం. ఇదిగో 2021 వచ్చేటప్పటికి భారతదేశంలో నుంచి క్రైస్తవ్యాన్ని అసలు నామరూపాలు లేకుండా చేసేద్దాం అని మన దేశము, ఇతర దేశాలు, అనేక దేశాలు యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి యూదుల మీద కుట్ర, క్రైస్తవులు అనబడుతున్నటువంటి క్రైస్తవుల మీద కూడా కుట్ర. ఈ భూరాజులు అందరూ కూడా లేచి ఏలికలు ఏకీభవించి వాళ్ళు మన మీదకి లేస్తూ ఉన్నారంట. ఇది ఎప్పుడు చెప్తున్నాడు? కీర్తనాకారుడైనటువంటి దావీదు ఈ మాటల్ని మాట్లాడుతున్నట్టుగా మనకు అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 23వ వచనం నుంచి చూద్దాం. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. 25వ వచనం నుంచి ప్రాఫెసీ ఉంది చూడండి. అన్యజనులు ఏల అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. హల్లెలూయా. చూడండి, పేతురు, యోహానులు శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక వ్యక్తిని బాగు చేస్తారు. బాగు చేసిన తర్వాత అక్కడ దుమారం రేగుతుంది. వాళ్ళందరూ యేసు నామం పేరట వీళ్ళు ఇలాంటి సూచక్రియలు కూడా చేసేస్తుంటే, ఇక ఈ నామాన్ని మనము ఉచ్చరించొద్దని చెప్పినా ఎవరు వినరు. అసలు యేసును లేకుండా చేసేద్దామని ఆయన్ని పూర్తిగా చంపేస్తే ఆయన చనిపోయాడు, కానీ ఆయన నామం ఇక్కడ చనిపోవట్లేదు. అంతకంటే ఎక్కువగా ప్రబలిపోతుంది ఇక్కడ ఆయన నామము. అంతకంటే ఎక్కువగా గొప్ప గొప్ప సూచక క్రియలు చేస్తూ వీళ్ళు ప్రబలిపోతున్నారు. విద్య లేని పామరులు వీళ్ళు, అయినప్పటికీ ఇంతటి సూచక క్రియలు ఏంటి అని చెప్పి యేసు నామము ఎవ్వరు కూడా ప్రకటించకూడదు అనే ఒక ఆర్డర్ అక్కడ జారీ చేశారు. జారీ చేసినప్పుడు చూడండి 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. హల్లెలూయా.
అది పైన మీరు 18వ వచనం చూస్తే అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధించకూడదు అని క్లియర్గా ఉంది కదా అక్కడ. యేసు నామము మీరు బోధించకూడదు, అసలు ఆ నామాన్ని మీరు ఉచ్చరించి మాట్లాడొద్దని చెప్తే పేతురు యోహాను ఏమన్నారంటే, మీ మాట వినడం ఉత్తమమా, మాకు దేవుని మాట వినడం ఉత్తమమా? మేము మా దేవుని మాటే వింటాం కానీ మీ మాట వినమని చెప్పినప్పుడు అక్కడ గొప్ప అల్లరి జరిగింది. వీళ్ళని శిక్షించాలనుకున్నారు. అప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు, శిక్షించండి, నో ప్రాబ్లం. ఎప్పుడో మా పితరుడైనటువంటి దావీదు ద్వారా భూరాజులందరూ కూడా ఇలాగే మా మీద లేస్తారని, ఏలికలు ఏకీభవిస్తారని, మమ్మల్ని అణగదొరకడానికి ట్రై చేస్తారని, ఇవన్నీ ఎప్పుడో మా పితరుడైనటువంటి దావీదు ఆనాడే చెప్పేశాడు. మాకేమాత్రం కూడా భయం లేదు, చేయండి, ఏం చేస్తారో, ఏం చేయగలరు? మహా చేస్తే ప్రాణాలు తీస్తారు. కొంతమంది ప్రాణాలు పోతాయేమో కానీ క్రైస్తవ్యం మాత్రం ఎక్కడా ఆగనే ఆగదు. మీరు ఎక్కడైనా సరే చూడండి, ఈవెన్ పాకిస్తాన్ చూడండి, ఏ కంట్రీలో చూడండి, క్రైస్తవ మతము లేని కంట్రీ లేదు. దుబాయ్ లేదు, ఇరాక్ లేదు, ఇరాన్ లేదు, పాకిస్తాన్ లేదు, సౌత్ ఆఫ్రికా లేదు, ఏ కంట్రీ, రష్యా లేదు, చైనా లేదు, ప్రతి కంట్రీలో కూడా క్రైస్తవ్యము ఉంది. అసలు క్రైస్తవ్యము లేని కంట్రీయే లేదు. నవ్వుతున్నాడంట ఆయన ఆకాశమందు ఆశీనుడగువాడు కూర్చొని, అబ్బబ్బా భలే ప్లాన్లు వేస్తున్నారే మీరు, నాకు విరోధంగా భలే ఆలోచనలు చేస్తున్నారే అని ఆయన అపహాస్యం చేస్తున్నాడంట. ఆకాశమందు ఆశీనుడగువాడు చూసి, వారిని చూసి ఏం చేస్తున్నాడంట? నవ్వుతున్నాడంట. ఎంత బాగుందండి ఈ మాట. దేవుడు అనుకుంటున్నాడు, అవునా నన్ను లేకుండా చేస్తారా? సరే సరే సరే, భలే ఆలోచనలు చేస్తున్నారే. ఇదే చూస్తున్నాడు దర్శనాన్ని. దావీదు చూస్తున్నాడు ఈ దర్శనాన్ని. దావీదు చూస్తున్నాడు ఇలా భూరాజులు లేవడం, భూరాజులు ఆయనకు విరోధంగా ఏలికలు ఏకీభవించి విరోధంగా మాట్లాడుకుని, అసలు ఈ జనాన్నే లేకుండా చేద్దాం, అసలు ఈ దేవుణ్ణే లేకుండా చేద్దాం, అసలు ఆయన రాజ్యాన్నే లేకుండా చేద్దామని వాళ్ళు ఏలికలు ఏకీభవిస్తారు అనేటువంటి విషయాన్ని దావీదు 1000 సంవత్సరాల క్రితమే ఆయన రాయించి ఉంచేశారు. దానికి ప్రతిగా దేవుడు ఏం చేస్తాడో, దానికి ప్రతిగా ఆయన కుమారుడైన అభిషిక్తుని రారాజుగా ఎలా నిలవబెడతాడో కూడా రాసేశాడు అక్కడ. హల్లెలూయా. మీరు కాదు రాజులు, రాజులకు రాజు అనబడేవాడు నా కుమారుడు. హల్లెలూయా. ఆయన దేవుని యొక్క కుమారుడిని అక్కడ రాజుగా అభిషేకించేశాడంట. ఈ లేఖనంలో మీకు 2వ అధ్యాయంలో అదంతా ఉంటుంది. అభిషేకించి ఆయన వచ్చి మిమ్మల్ని ఏలతాడు ఎనుపదండమ్మతో, అంతే తప్ప మీరు ఎవ్వరు ఏమీ చేయజాలరని. ఆయన అసలు ఆయన నవ్వడానికి రీజన్ ఉంది. ఎందుకంటే ఆయన ఎంత పెద్ద దేవుడో తెలుసు కదా. ఎంత పెద్ద దేవుడు ఆయన. ఆకాశమైన సింహాసనము, భూమి పాదపీఠ. అయితే ఆ నక్షత్రాలన్నిటినీ కలుగజేసిన వాడు ఆయన. అసలు ఈ భూమి అంతా కలిపితే ఒక నక్షత్రం అంతా కూడా లేదంట. తెలుసా మీకు? నక్షత్రమే ఇంకా పెద్దదంట భూమి కంటే. ఆ నక్షత్రాలు 1000 కోట్ల నక్షత్రాలను సృష్టించిన వాడు ఈ భూమి మీదకి ఇలా చూస్తే ఆయనకి ఇంత ఇసుక రేణువులాగా ఉంటుంది ఈ భూమి. ఆ భూమిని, ఇసుక రేణువు లాంటి భూమిని ఆయన ఇలా చూస్తుంటే, ఎక్కడో చైనాలో ఒక రాజు ఎంత ఉంటాడు, ఎక్కడో రష్యాలో ఒక రాజు ఎంత మూలన ఎక్కడో ఉంటాడు, వాడు ఇసుక రేణువు అంతా కూడా ఉండడు కదా. చిన్న డాట్ లాగా ఉంటుందంట భూమి పైనుంచి చూస్తే. అక్కడ ఆ నక్షత్రం అంతా కూడా ఉండదంట, చిన్న డాట్లా కనబడుతుందంట పైకి వెళ్ళి. ఆ చిన్న డాట్లో వీడెక్కడున్నాడో, వీడెక్కడ కూర్చున్నాడో, వీడు సింహాసనం ఏంటో వాడు కూర్చొని దేవునికి ఏం చేస్తాడంట, వాడు ఆయన రాజ్యాన్ని కూలుస్తాడంట. వీడు మరి నవ్వకపోతే ఏం చేస్తాడంట ఆయన? నవ్వు రాకపోతే ఏమవుతుంది? అపహాస్యం చేస్తున్నాడంట. భలే 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 చెప్పావురా బాబు అని నవ్వుకుంటున్నాడంట ఆయన. అది ఆయన సంగతి అక్కడ. కాబట్టి ఈరోజు కూడా ఏదైనా శ్రమ వచ్చినా, క్రైస్తవ్యమైన ఒకవేళ చెర కలిగినా, మనకి హింస కలిగినా, మనం కూడా ఇదే ఉద్దేశంతో ఉండాలి. ఈ విధంగానే మనం ఆలోచించాలి. ఇలాగే నవ్వాలి. ఏంటి, దేవుని బిడ్డల్ని లేపేద్దామని, అసలు దేవుని బిడ్డల్ని లేకుండా చేద్దామని, నీ తరమా నీ బాబు తరమా అనాలి మనం. నిజమే, ఈ మాట కరెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే మన దేవుడు అంత గొప్ప దేవుడు. చాలామంది దేవుని బిడ్డల్ని లేకుండా చేయాలని ఫరో దగ్గర నుంచి వాళ్ళు యోచనలు చేశారని ఇక్కడే ఇంకా మాట్లాడతారు. 27 చూడండి. ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందుగా నిర్ణయించెనో వాటిని అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా, చూసారా,
నీ యొక్క పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ, ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఆ పొంతి పిలాతు, హేరోదు మరి యేసయ్య కొరకంట వాళ్ళు విరోధంగా కూడుకున్నారంట. ప్రభువా, ఈ సమయమునందు వారు బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచకక్రియలు మహత్కార్యములు చేటుకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహింపుము. హల్లెలూయా. వాళ్ళు అలా చెప్పి ప్రార్థన చేయగానే వాళ్ళ కూడి ఉన్నటువంటి స్థలమంతా భూమి కంపించిందంట. ప్రకృతి ఎవరిది, భూమి ఎవరిది, ఆకాశం ఎవరిది? ఈ మాటలు చెప్పి వారు ప్రార్థన చేయగానే భూమి శివరైందంటండి. హల్లెలూయా. ఇది మనం మాట్లాడాల్సిన మాటలు. అయ్యో దేవుడా అసలు ఉన్నావా అని పాట పాడడం కాదు. మాకు కష్టం వచ్చేసింది నాయన, నువ్వు ఉన్నావా, నువ్వు చూస్తున్నావా, నువ్వు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నువ్వు లేవన్నట్టే ఉంది నా జీవితం కాదు. అసలు నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్నప్పుడు నీ నుంచి గొప్ప కార్యాలను ఆయన చేయాలని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. వాళ్ళు అదే అంటున్నారు, మా ద్వారా సూచక క్రియలు మహత్కార్యాలు నీవు చేయాలని ఆశపడుతూ మమ్మల్ని ఇలా బలపరుస్తూ ఉంటే వీళ్ళందరూ ఏంటి ప్రభా మాకు విరోధంగా లేస్తున్నారు, నీ దాసులు బహుధైర్యముగా, నీవేమో మహత్కార్యాలు సూచక క్రియలు చేయడానికి నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ప్రభా మాకు కూడా మా శోధనల నుంచి, శ్రమల నుంచి తట్టుకునే ధైర్యాన్ని మాకు ఇవ్వండి. మా ద్వారా నీ నామము హెచ్చించబడాలి, మా ద్వారా నీ నామము ఆశీర్వదింపబడాలి. మేము దేనికి జడియువారము కానే కాదు. చాలామంది హతసాక్షులు అయిపోయారు, నిజమే. చాలామంది చనిపోయారు. వాళ్ళు వస్తారు, వీళ్ళని చంపేయాలని చూస్తారు. ఒక హిట్లర్ వస్తాడు, లక్షల మంది యూదులను ఒకే చోట పెద్ద గొడౌన్లో పెట్టేసి అక్కడ గ్యాస్ని లీక్ చేసి వాళ్ళందరినీ లోపల ఒక ఎలకలు గిలగిలా కొట్టుకుని ఎలా చచ్చిపోతాయో అలా లక్షల మందిని చంపేశాడు హిట్లర్ వచ్చి. లేకుండా చేద్దాం యూదులను, ఇజ్రాయెల్ కంట్రీలో యూదులనే లేకుండా చేద్దాం అనుకున్నాడు. సాధ్యమైందా? అంతకంటే బలంగా బయలుదేరి 1974లో వచ్చింది అది. అప్పటి వరకు అసలు ఆ ప్లేస్లో ఇజ్రాయెల్ కంట్రీయే లేదంట. ఆ మ్యాప్ నుంచి తుడిచివేయబడింది ఇన్ని ఉపద్రవాల తర్వాత. ఆ తర్వాత మరలా అదొక కంట్రీ, అదేమైంది, మరలా చిగురు పట్టేసింది. హల్లెలూయా. మరలా అంజూరం చిగురించేస్తుంది. దాన్ని ఎవరు వేర్లతో సహా ఎవరు నరకలేరు. నరికేసిన మొద్దులో నుంచి మరలా బయలుదేరి వచ్చేస్తుంది అంటది. హల్లెలూయా. అది దేవుని యొక్క పవర్ అండి. అది దేవుని యొక్క పవర్. మనం చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న వాళ్ళం, మనం చిన్న చిన్న సమస్యలు మనవి. మన సమస్య మనకే గొప్పది. ఆ విషయంలో మనం చలించిపోయి విశ్వాసంలో దిగజారిపోయి పడిపోతాం. ఈ విషయాలు కొంచెం ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకుంటే వస్తాయి సాధారణంగా శోధనలు, శ్రమలు. తట్టుకునే శక్తిని మనం అడుగుదాం. ఆ శోధనతో పాటు దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడు. వాళ్ళు అక్కడ ఫరో కూడా ఎలా చేశాడో ఈ లేఖనంలో సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఫరో కూడా ఏ విధంగా లేచి ఏమన్నాడో చూడండి తన ప్రజలకు. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోవదురేమో అని చెప్పి యుక్తిగా జరిగించదము రండి లెండి అన్నాడట. యుక్తిగా. అప్పటి నుంచి ఈ భూరాజులు అలా యుక్తిగా ఏదో చేసేద్దామని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మనం యుక్తిగా చేద్దాం రండి అని ఆయన కూడా బయలుదేరి వచ్చాడంట. ఇదే మరి ఇంకా ఈ యొక్క 2వ కీర్తనలో ఈ విషయంగానే అధికంగా మనకి ధ్యానం చేయాల్సినటువంటి అంశము, మన దేవుడు ఎంత గొప్పవాడో, ఎలా ఆకాశం అందుండైనా మరి ఈ విషయాలతో అపహాస్యం చేస్తున్నాడో. ఆ తర్వాత ఏమంటాడంటే, నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనుగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించేదను. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టేదవు, కొండను పగలగొట్టినట్లుగా వారిని మొక్క చెక్కలుగా. ఇదంతా మన ప్రభు గురించినటువంటి వాగ్దానమే. యేసుక్రీస్తు ప్రభు ఇనుప దండముతో నీవు వారిని ఏలుతావు, వారందరినీ ఎలా పగలగొడతావంటే కొండను పగలగొట్టినట్లుగా మొక్క చెక్కలుగా పగలగొడతావు అనేది ప్రభు కొరకైనటువంటి ప్రాఫెసీ. ఇది దావీదు రాస్తున్నాడు. ఎవడు ఈ బండ మీద పడునో వాడు తునాతునకలైపోతాడు, ఎవని మీద ఈ బండ పడతాదో వాడు నలిచేయబడతాడని మత్తయి సువార్తలో 1:44 చూడండి ఒకసారి. బండ ఎవరు? మన క్రీస్తు.
ఇనప దండముతో నీవు వారిని నలగగొడతావని దావీదు రాస్తుంటే, మత్తయి సువార్తలో చూసినప్పుడు ఆయన బండ ఎవడైనా వచ్చి బండ మీద పడ్డాడు అనుకోండి, దేవునితో పెట్టుకుంటే ఏమవుతుందో రాయబడింది అక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు మన బండ, ఎవడైనా వచ్చి బండ మీద పడ్డాడు అనుకోండి ఏమవుతుంది? తునకలు అయిపోతాడంట. ఒక ఫ్రూట్ తీసుకోండి, మీరు ఏదైనా యాపిల్ తీసుకోండి, దాన్ని తీసుకుని బండకేసి కొట్టండి గట్టిగా ఫోర్స్గా, ఏమవుతుంది? అది తునకలు అయిపోతుంది కదా. పోనీ ఆ బండే వచ్చి వాడి మీద పడింది అనుకో, ఏమైపోతాడు? నలి చేయబడతాడు, నుజ్జు అయిపోతాడు వాడు. అది రాయబడి ఉంది. దేవునితో పెట్టుకున్న వారి గతి ఇది. ఇలా దేవునితో పెట్టుకున్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు కదా. సౌలు ఏం చేశాడు? యేసు నామము ప్రకటించబడకూడదు అనుకున్నాడు, యేసు నామము ఉచ్చరించబడకూడదు అనుకున్నాడు. దానికోసం ఎంత ఫోర్స్ కావాలో ఆ ఫోర్స్ అంతా తీసుకోంది గవర్నమెంట్. ఆ రాజులు అన్నారు, నీకు ఎంత పవర్స్ కావాలో ఆ పవర్స్ అన్నీ తీసుకో, ఆ నామం లేకుండా చేయాలంతే అన్నారు. సరే అని పవర్స్ తీసుకున్నాడు, ఆ ఫోర్స్ని ఉపయోగించాడు. అందరినీ ఎక్కడికక్కడ మీటింగ్స్ జరుగుతుంటే చెదరగొట్టాడు, అనేక మందిని చంపేశాడు, అనేక మంది చావులకు సాక్షిగా నిలిచాడు. మీటింగ్స్ దగ్గరికి వెళ్ళాడు, చెరపట్టుకుని వచ్చాడు, జైలు అన్నీ నింపేశాడు, అన్నీ చేశాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వచ్చి ఆ బండ మీద పడుతున్నాడు అన్నమాట. బండతో పెట్టుకుంటున్నాడు, ఆ బండ మీద పడ్డాడు. వచ్చి ఏమయ్యాడు? దమస్కు మార్గం దగ్గర కింద పడ్డాడు. కింద పడ్డప్పుడు ఆ సౌలు కాస్త పౌలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. నిన్ను అన్య జనులకు వెలుగుగా నేను చేసుకుంటున్నాను, నా నామము పేరట నువ్వు శ్రమలు భరించాల్సి ఉంది, పో అవతలగా అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినాయి, అయ్యా నువ్వు వెళ్ళక యెరూషలేము, అక్కడికి వెళ్ళావంటే నువ్వు చంపేస్తారు నిన్ను, నువ్వు ఎక్కడే ఉండిపో అని ఏడుస్తుంటే ఏమీ పర్వాలేదు, నన్ను అందుకే నా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నా పేరు అదే సౌలు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పౌలుగా మారిపోయాడు. సౌలు అంటే మామూలుగా హీబ్రూ లాంగ్వేజ్లో వాళ్ళకి పెద్దవాడు అని అర్థం అన్నమాట. ఈ పౌలు అంటే చిన్నవాడు అని అర్థం. ఈ పెద్దవాడు కాస్త ఏమైపోయాడు? ఇప్పుడు చిన్నవాడిగా మారిపోయాడు దేవుడి దగ్గర. ఇప్పుడు పూర్తిగా అధికారం అంతా దేవుడిదే. నేను క్రీస్తు దాసుడనని ప్రకటించుకున్నాడు. హల్లెలూయా. నేను క్రీస్తు దాసుడను, ఆయన సెలవు లేక నేనేమి కూడా అసలు కాలు చేయి కదపలేను, ఆయనను పోలి నేను నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి డిక్లేర్ చేసేసి ఆయన పరుగు ముగించి నేను గురి యొద్దకే పరిగెట్టుచున్నాను, రండి నేను వెళుతున్నటువంటి పరుగు పందెంలో నేను వెళుతున్నాను, మీరు కూడా రండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఈ పందెపు రంగమందు ముందుకి నేను వెళుతున్నాను అని డిక్లేర్ చేసేసి ఆయన పరుగునైనా ముగించినట్లు చూస్తాం. ఇది బైబిల్ గ్రంథంలో. భక్త సింగ్ అనేటువంటి భక్తుడి గురించి మన అందరికీ తెలుసు. ఆయన బైబిల్ గ్రంథాన్ని చింపేసినవాడు, అసలు బైబిల్ దేవుడు లేడని ప్రకటించినవాడు, బైబిల్ గ్రంథాన్ని ఆయన చాలా దారుణంగా కాల్చేసినటువంటి వ్యక్తి. ఆయన ఏం చేశాడు? ఆయన పూర్తిగా దేవుని వైపు తిరిగి అసలు ఆయనకి రావాల్సిన ఆస్తిని అంతా కూడా కాదన్నాడు. ఆ సింగ్ ఆయన భక్త సింగ్ కదా, నీవి దేవుడిని కలిగి ఉంటే మా ఆస్తిలో ఏ భాగము రాదంటే అసలు నాకు మీ ఆస్తిలో భాగమే వద్దని తృణీకరించాడు. దేవుని కొరకే నా జీవితం అని నాజీరు చేయబడి జీవితాంతం పెండ్లి కూడా చేసుకోలేదు ఆయన ప్రతి దేశంలో సంఘాలు పెట్టాడు. ఆయన ప్రతి దేశంలో ఆయనే దేవుడు, ఆయనే దేవుడు, ఆయనే దేవుడు, నేను బండ మీద పడ్డానని చెప్పి ప్రతి చోట ప్రతి కంట్రీలో ఆయన యొక్క హెబ్రోన్ సంఘాలు వేలల్లో ఉన్నాయి. అన్ని సంఘాలను ఆయన కట్టి ఆయన పరుగు ముగించి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన చాలా కాలం బెడ్ రిడన్గా ఉన్నాడు, మంచం మీద ఉన్నాడు. ఆయన చాలా కాలం ఎందుకో మంచానికి పరిమితం అయిపోయాడు. ఆ దైవజనుడు ఎక్కువ కాలం ఉన్నాడు మంచం మీద ఉన్నప్పుడు. ఆయన చనిపోయినప్పుడు మొత్తం దేశం అంతా కూడా కర్ఫ్యూయే. అసలు ఆయన చనిపోయినప్పుడు మేఘం వచ్చి అలా ఆవరించి ఆ కాఫిన్ బాక్స్ తీసుకెళ్తున్నంతసేపు మేఘము ఆ సమాధి బాక్స్ మీద నుంచి వెళ్ళింది, ఆ భూకంపము కలిగింది, ఎంత ఆధిక్యత జరిగింది ఆయనకి. ఆయన తృణీకరించాడు ఒక దినాన దేవుణ్ణి, కానీ దేవుని కొరకు అయినా జీవితంలో ఆయన పరుగు ముగించినప్పుడు ఎంత అద్భుతాలు ఆయన జీవితకాలంలో ఆయన అంటే మనం పౌలుని చూడలేదు కదా, మనం భక్త సింగ్ గారిని అనేకులు చూసారు. ఈరోజు కూడా భక్త సింగ్ గారు చూసిన వాళ్ళు ఉన్నారు. మన చర్చిలో నుంచి కూడా ఆవిడ సత్యవాణి గారు, ఆవిడ యవ్వనంలో భక్త సింగ్ గారి చర్చ్ మెంబర్గా ఆవిడ ఉన్నారు. ఆయన సంగతులన్నీ నాకు ఎప్పుడైనా కావాల్సి వస్తే ఆవిడని అడుగుతూ ఉంటాను, ఆవిడ చెప్తూ ఉంటారు. అంటే నాకు అలాంటి
దైవజనుల గురించి బుక్స్ అన్నీ చదువుతాను, కానీ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ నాకు ఉంటుంది. ఆవిడే ఫోన్ చేసి చెప్తుంటారు, పాస్టమ్ గారు మీ చర్చిలో ఇలా 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 కూర్చోబెడుతున్నారు కదా దూరంగా, మగవాళ్ళని అటువైపు ఆడవాళ్ళని ఇటువైపు, వాళ్ళు వీళ్ళవైపు చూడకూడదు, వీళ్ళు వాళ్ళ వైపు చూడకూడదు. ఈ సిస్టమ్స్ ఉన్నటువంటి ఏ సంఘంలోనే లేవండి. భక్త సింగ్ గారి సంఘంలో చూశాను, తర్వాత మీ సంఘంలో చూశాను అన్నారు ఆవిడ. హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి హెబ్రోన్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆవిడ సాక్ష్యం ఆవిడ చూశారు కాబట్టి చెప్పారు. నేనేం గొప్ప అయిపోవట్లేదు. ఆ సంఘంలో చూశాను, ఆ మగవాళ్ళ వైపు చూడొద్దు, ఆడవాళ్ళ వైపు చూడొద్దు, ఇలా తిన్నగా ఉండండి, ఇలా చేయండి, అలా చేయండి, యవ్వనస్తులు ఇదిగో మందిరం పనులు ఇలా చేయండి, ఇలా దూరంగా కూర్చోండి, ఎవరు మాట్లాడుకోవద్దు, ఇలాంటి విషయాలన్నీ ఆ భక్త సింగ్ అంకుల్ గారి దగ్గర చూసాం. ఆ తర్వాత మీ దగ్గర చూసాం పాస్టర్ గారిని. ఆవిడే ఫోన్ చేసి మనకు చెప్తున్నటువంటి సంగతులు ఇవన్నీ కూడా వినడానికి చాలా బాగుంటాయి. ఆయన చూసో ఈయన చూసో మనం చేసేది కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గైడెన్స్. అయినా చూసి తీసుకోవడంలో తప్పు కూడా ఏం లేదు నాకు తెలిసి. పరిశుద్ధాత్ముడు అక్కడ పని చేయకపోతే ఒక ఇద్దరు మనుషులు నేను ఇలా కూర్చోబెట్టలేను ఇక్కడ. వాళ్ళని నేను ఏమైనా కంట్రోల్ చేయగలను అనుకుంటున్నారా? ఎంత కంట్రోల్ చేసినా గురుగులు ఉంటూనే ఉంటాయి సంఘాలలో, గురుగులు విత్తనాలు ఉంటూనే ఉంటాయి. ఒకరోజు ఈ విధంగా అక్కడ కాంగ్రిగేషన్ వైజాగ్లోనే జరుగుతూ ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు పిలిచారు భక్త సింగ్ గారిని. ఆ మీటింగ్లో మన సత్యవాణి గారు కూడా ఉన్నారంట. ఉన్నప్పుడు అందరూ స్త్రీలు ఇలా కూర్చున్నారు, పురుషులు ఇలా కూర్చున్నప్పుడు ఏ పాస్టర్ గారు అయితే పిలిచారో భక్త సింగ్ గారిని, ఆయన పుల్పిట్ మీద నుంచి బోధ చేస్తున్నప్పుడు ఆ పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి ఆ ప్లేస్లో కూర్చున్న అబ్బాయి వైపు ఇలా తిరిగి ఆ డ్రెస్ కోడ్ చెప్పి లేచి నిలవబడు అన్నాడంట ఆయన. ఆ అమ్మాయి లేచి నిలవబడింది. ఏం చూసావు అంటే ఏమీ లేదు అంటే బయటికి పో అని తిట్టాడంట ఇంగ్లీష్లో. బయటికి పో, నువ్వు కూడా లేని లేపాడంట అబ్బాయిని. ఆ అబ్బాయి చూడలేదు, ఇది చూశాడు. ఈ అమ్మాయి చూశాడు పాపం. ఈ అమ్మాయి చూసిందని చూశాడు. నువ్వు కూడా లే అన్నాడంట. బయటికి పోండి, మీటింగ్స్ అయ్యే వరకు ఎవరు మీ ఇద్దరు కూడా నా మీటింగ్కి రావద్దు అని చెప్పాడంట. ఏ పాస్టర్ గారు పిలిచారో ఆ పాస్టర్ గారి పిల్లల్ని ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో వాళ్ళు తెగ పొగుడుతారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. పొగడాలి కూడా, పొగడకపోతే అసలు అవ్వదు. అసలు పాస్టర్ గారిని పొగడకపోయినా అవ్వదు. మమ్మల్ని ఎవరైనా పిలిచినప్పుడు మేము వాళ్ళని పొగడకపోయినా అవ్వదు, మళ్ళీ పిలవరు. అసలు చాలా పొగరు వచ్చిన పాస్టమ్మ గారికి అనుకుంటారు అన్నమాట, పొగడాలి. ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి విషయాలు ఇవి. దేవుణ్ణి తప్ప మనుషుల్ని ఎవరిని పొగడడానికి కాదు, కానీ మనం అంటే ఇవి ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతాయి. అటువంటిది భక్త సింగ్ గారు అంటే ఆయన అలా ఉంటుంది అన్నమాట. అలా అంత స్ట్రిక్ట్గా కాదు, కానీ మన పరిధిలో మనం క్రమశిక్షణలో వెళ్ళడానికి అవసరమైనటువంటి కృప కొరకు దేవుణ్ణి అడుగుతున్నాను అంతే నేను. కాబట్టి ఇది ఎవరైనా సరే దేవునితో పెట్టుకుంటే ఎవరు కూడా మనలేరు. ఎంతోమంది బయలుదేరి వచ్చారు, దేవుని రాజ్యాన్ని కోల్చాలనుకున్నారు, దేవుని రాజ్యం లేకుండా చేయాలనుకున్నారు. అసలు దేవుని ప్రజలే అక్కడ ఉండకూడదు అనుకున్నారు. అసలు దేవుని ప్రజలను మా కంట్రీలో లేకుండా పూర్తిగా తుడిచేస్తాము అన్నారు. అయినా ఏదో ఒక మూల నుంచి మరలా చిగురు పుడుతూనే ఉంటుంది, ఆ సువార్త ప్రబలుతూనే ఉంటుంది. ఎవరు దేవుని యొక్క ఆ రాజ్యాన్ని ఎవరు కూడా రూపు మాపలేరు. ఎందుకంటే భూరాజులందరికీ రాజే మన ప్రభువైనటువంటి క్రీస్తు. ఆయన రాజులకు రాజు, ఆయన ఇనపదండముతో ఏలతాడంట 10వ వచనం. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను, అది మంచిది ఆ రాజులందరికీ, గడగడ వణుకుచూ సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును, ఆయన కుమారుని ముద్దు పెట్టుకునిడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించి వారందరూ, ఈ కీర్తన మరలా ధన్యతతోనే ముగిసింది. ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యుడు. ఇది 2వ కీర్తన. ఈ 2వ కీర్తన అనేది ప్రవచనాత్మకమైనటువంటి కీర్తన. అది దావీదు ద్వారా రాయబడిన కీర్తన. ఇదే కీర్తనని మరలా అపోస్తలులు ఎత్తి చూపించి చెప్పారు. అలాగే అక్కడే స్టార్ట్ అయింది అది. అక్కడి నుంచి రకరకాలుగా క్రైస్తవ్యం మీద నిందలు వస్తూనే ఉన్నాయి, చెర వస్తూనే ఉంది, హింస కలుగుతూనే ఉంది. ఎంతోమంది హతసాక్షులు అయిపోయారు, ఎంతోమంది వారి ప్రాణాలను ఉడ్డారు, ఎంతోమంది వారి రక్తం కార్చారు. అప్పుడు మీరు అనొచ్చు, ఆకాశమందు ఆశీనుడైన వాడు నవ్వకపోతే వాళ్ళని రక్షించవచ్చు కదా అని. మనం ఎలా చనిపోయినా అక్కడికి వెళ్ళాల్సిందే ఆయన దగ్గరికే. అలా చనిపోయిన వాళ్ళు మరీ శ్రేష్ఠులు, ప్రభువు నామము కొరకు హింస పొందిన వాళ్ళు మరీ శ్రేష్ఠులు మనమే. ఏదో ఒక టైంలో రోడ్డు మీద వెళుతూ కార్ గుద్దేసి చనిపోయిన వాడికంటే హతసాక్షిగా చనిపోయిన వాడు మహాధన్యుడు. కాబట్టి మనం ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టుకుని అయ్యో మణిపూర్లో దేవుడు ఎందుకు కలుగజేసుకోలేదంటే కలుగజేసుకోకుండా ఉండడు. వారి జీవితాల్లో ఎవరైతే చేశారో వారికి అసలు ప్రశాంతతే ఉండదు. వారి జీవితాలను చాట చెరిగినట్లు జల్లిస్తాడు ఆయన.
ఆయన నవ్వుతాడంతే, కాసేపు చేసుకో, ఏం చేసుకుంటావు అని చెప్పి. అయినా వారు లోబడలేదు. రోడ్ల మీద వరుసగా మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వర్షంలో ప్రార్థన చేస్తూనే ఉన్నారు, ఎండలో ప్రార్థన చేస్తూనే ఉన్నారు, చెట్ల కింద ఈ రోజు కూడా కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ దేవుడిని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టలేదు. అది దేవుని పవర్. కాబట్టి అంతటి కృప దేవుడు క్రైస్తవుడు అనబడిన వాడికి ఇచ్చాడు. ఈ 2వ కీర్తనలో ఉన్న సారాంశము ఇదే. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. 2వ కీర్తన నుంచి మాతో మాట్లాడినందుకు వందనాలు. చిన్న చిన్న విషయాల్లో మేము భయపడకుండా ధైర్యము కలిగి, మా దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సింహాసనం ఎక్కడుందో, మేమేమై ఉన్నామో ప్రభువా, సంఘాల మీద లేస్తున్న వాళ్ళు, సంఘ కాపర్ల మీద లేస్తున్న వాళ్ళు అనుకుంటారు మేము ఏదో చేయగలం, ఈ మందిరాలను మూయించగలం, ఈ మందిరాలకు ఏదో చేయగలం, సేవకులకు చెడ్డ పేరు తేగలం, వాళ్ళు మంచివాళ్ళు కాదని నింద వేయగలం, బురద చల్లగలం అనుకుంటారు అయ్యా అనేక సందర్భాల్లో. అయ్యా, బండ మీద ఎవడు పడినా తునకలైపోతాడు ప్రభువా. ఎవడును బండను కదల్చ జాలడు ప్రభువా. ఈ విషయం నీవు ఆది నుంచి ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నావు. అద్భుతాలు జరిగించమని, సెక్యూరిటీ దయచేయమని, నూతన నిబంధన ప్రకారం మమ్మల్ని హింసించి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, మమ్మల్ని బాధ పెట్టే వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మౌనముగా మా ప్రభు తట్టు మేము చూస్తున్నాము. వారి క్షేమము కొరకు, వారి రక్షణ కొరకు మేము అంగలార్చి, నిజమే మా ముఖములో తెలియని వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, రోగుల కొరకు ఇదిగో అక్కడ పేతురు యోహాను చెప్పినట్లు నాయన, మీరు మమ్మల్ని ధైర్యపరిచిన కొలది మేము బలముగా ప్రార్థిస్తూ అయ్యా, భూమి కంపించే వరకు మేము ఆరాధన చేస్తున్నాం ప్రభా. ఇట్టి కృప మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. బలహీన పడిపోతున్న క్రైస్తవులను బలపరచండి తండ్రి. సమస్యల ద్వారా సోలిపోతున్న క్రైస్తవులను పైకి లేవనెత్తండి అయ్యా. దేవా, ఖచ్చితంగా మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడని అయ్యా, షడ్రక మేషక అబేద్నగోలాగా ధైర్యము తెచ్చుకుని ముందుకు వెళ్ళే భాగ్యము ప్రతి క్రైస్తవునికి దయచేయండి ప్రభు. వినుచున్న వారు వారి వారి జీవితాల్లో, వారి వారి గృహాల్లో ఉన్న సమస్యలను బట్టి తూలిపోక ధైర్యము కలిగి ప్రభువ నిలవబడ్డానికి అవసరమైన కృప దయచేయమని, నజరేయుడైన యేసయ్య నామంలో ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.